సార్ మీ పేరండి? మల్లెల లక్ష్మీనారాయణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2వ సంవత్సరం కంప్లీట్ అవ్వస్తుంది. మరి ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాది చంద్రబాబు నాయుడు కొడుకు వయసు, చంద్రబాబు నాయుడు నాకంటే ఎంతో సీనియర్, కానీ నాతో పోటీ పడలేకపోతున్నాడు, అన్నీ నన్ను కాపీ కొడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అసలు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? ఇక్కడ నేను కూడా ఆయన ప్రెస్ మీట్ విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నాను. కొడుకు వయసు అని అన్నాడు కదా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి స్వర్గలోకంలో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకని? నాకు ఇట్టాటి కొడుకు ఎందుకు పుట్టాడు, వీడి మూలాన నేను సంపాదించుకున్న మంచి పేరు కూడా పోతుంది అని చెప్పి ఆయనే ఏడుస్తున్నాడు పైనుండి. అయితే ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో భార్యకి చెల్లికి కూడా వాటా ఇవ్వకుండా కోర్టులో కేసులేసి తోడబుట్టిన చెల్లెల మీద కూడా తన మనుషుల చేత ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తోడబుట్టిన చెల్లెలకి తెలుగులో చెప్తున్నారు రంకులు కూడా కట్టి, ఇటువంటి వాడిని ఎవరైనా కొడుకుగా తండ్రి శవం రాకముందే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు తీసుకునే బిజీలో ఉన్నటువంటి వాడిని కొడుకుగా ఎవరైనా భావిస్తారా? అట్లాంటి కొడుకు కావాలని ఎవరైనా కోరుకుంటారా? నెవర్. అటువంటి వాడిని ఏ తల్లిదండ్రులు కూడా వీడు కొడుకుగా కోరుకోరు. కన్న తండ్రే ఈ రోజున రాజశేఖర రెడ్డి గారే ఏడుస్తున్నాడు అక్కడుండి. కాబట్టి అతను కొడుకు అనే సంబోధన వద్దు. ఇకపోతే అభివృద్ధి, ఈ రోజున అతను ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాలు అధికారం అనుభవించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కనీస సంపద కానివ్వండి, భూ సంపద కానివ్వండి, ప్రకృతి సంపద కానివ్వండి, అంతా దోచుకున్నాడు. కాబట్టి అతనికి ఆశ ఉంటుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ అతనికి ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఉంటుంది. రాజకీయ పార్టీ పెట్టిన ప్రతి ఒక్కడికి కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే నాకు కూడా ఉంటుందేమో. అంత హోదా వస్తుందంటే నేను వద్దంటానా? ఎవరూ వద్దనరు. కాబట్టి అతని కళలు అతను కంటాడు. అతని బాధ్యత ఏంటి? చేస్తున్నటువంటి మంచిని కూడా కాదని చెప్పి, నేనే మంచివాడని చెప్పి చెప్పుకోవాలి. అతని పని అతను చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు తెలుసు అతను ఏం చేశాడు, ఇవాళ ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది ఈ రోజున. ఆ రోజున ఈ రాష్ట్రం ఎంత వినాశనం అయిపోయింది, ఈ రాష్ట్ర సంపద ఏ విధంగా నాశనం అయిపోయింది. మరి వైజాగ్లో ఋషికొండని ప్రకృతి సిద్ధంగా బ్రహ్మాండమైనటువంటి టూరిజంగా ఉన్నటువంటి ఆ ఋషికొండని బోడిగుండం చేసి, మరి ఆ పనికి మాలిన దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని 500 కోట్ల రూపాయలు అతను ఏదో మళ్ళీ గెలుద్దాం, అతను ఆనందంగా సంతోషంగా అంటే రంభ ఊరసుల చెంత నృత్యగాన కేళీ విలాసాలలో ఆనందడోలలో తేలి వాలాడదామని ఆయన ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకున్నాడు. అటువంటి వాడు ఆశలు కలలైపోయినాయి. ఇవాళ మన రాష్ట్ర సంపద అక్కడ నాశనం అయిపోయింది. ఆ డబ్బుని దాన్ని ఏం చేయాలి, దేనికి వాడుకోవడానికి కూడా ఉపయోగం లేదు. మరి అట్లాగే చంద్రబాబు గారి టైంలో ప్రజావేదిక కట్టారు. నీకు ఇష్టం లేకపోతే అరే బాబు మాకు ఇచ్చేపోయావా, మా వికలాంగులకి మాకు ఇవ్వకపోయావా? శుభ్రంగా మేము సమావేశాలు పెట్టుకునేవాళ్ళం, అక్కడ ఏదైనా ఒక హాస్టల్ పెట్టుకునేవాళ్ళం. దాన్ని నాశనం చేయటం, ప్రభుత్వ సొమ్ముతో కట్టిన దాన్ని నాశనం చేయటం ఏంటి? అంటే ఒక ముఖ్యమంత్రి కడితే నువ్వు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఆ రకంగా నాశనం చేస్తారా? అది ఎవడు సొమ్మురా బాబు, అది ప్రజల సొమ్మురా బాబు, మా సొమ్మురా బాబు. మేము సబ్బు కొంటే, బియ్యం కొంటే, కూరగాయలు కొంటే, అన్నీ కొంటే వచ్చిన డబ్బులు రా బాబు, మా కష్టం అది. మా కష్టాన్ని నాశనం చేయడానికి నువ్వెవడివిరా బాబు? అటువంటి దుర్మార్గుడికి నీకు మళ్ళీ ఓట్లు ఎందుకు వేస్తారయ్యా చెప్పండి. పాదయాత్ర చేస్తాను 1.5 సంవత్సరంలో, రాబోయే 40 ఏళ్ళు నేనే అధికారంలోకి ఉంటాను, వచ్చాక మాత్రం అందరికీ రప్ప అని చెప్పేసి ఇప్పుడు అధికారంలో రాకముందే బెదిరిస్తూ ఉన్నాడు. సో ఆయన వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఆయన చెప్పేది రప్ప అది కరెక్టే, వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండి మంత్రుల స్థాయిలో ఉండి కూడా పచ్చిబూతులు, ఏది ఊరి చివర ఉండేటటువంటి ఒక రైతు కూడా, చదువులేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి బూతులు అసెంబ్లీలో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు.
వాళ్ళు నోరు తెరిస్తే బూతులే. వాళ్ళు ఎవరండి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. వాళ్ళని చూసి మీడియాలో వాళ్ళని చూసి అనుకరిస్తారు యువత. అలాంటి యొక్క సిగ్గు ఎగ్గు లేకుండా బూతులు మాట్లాడేటటువంటి వాళ్ళు మరి రఫా అంటే ఏంటి? ముఖ్యమంత్రి స్థానం ఇచ్చింది నువ్వు నీకు నచ్చని వాళ్ళని కొట్టేయడానికా, నచ్చని వాళ్ళని చంపేయడానికా, నచ్చని వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడానికా? కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రప్ప అంటావు ఏంటయా? అది కాదు కదా. అరే ఇబ్బంది పడేటటువంటి ముసలోళ్ళకి సాయం చేస్తానని చెప్పు, నడవలేని అవిటోడికి సాయం చేస్తానని చెప్పు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పు. అప్పుడు కొంత చేయలేకపోయాను, నేను అనుకున్న ఇంకా ఉన్నాయి అవి చేస్తానని చెప్పు. నేను గెలిస్తే నేను రప్ప నేను ఇక కత్తులతో నేను గదలతోటి యుద్ధం చేస్తానని చెప్పి నువ్వే ముఖ్యమంత్రివి రా బాబు. నిన్ను పొరపాటున నిన్ను నైజం తెలియక నిన్ను గెలిపించారు ఒకసారి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎకరం 99 పైసలకే భూములు అయితే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి సతీష్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ, నారా లోకేష్ అదేమన్నా నీ అబ్బ సొత్తా లేకపోతే నీ తాత సొత్తా, నీ ఇంటికాడ నుంచి ఏమైనా ఎత్తుకొచ్చేస్తున్నావు, నువ్వెవడో భూములు ఇవ్వడానికని చెప్పి మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రాభివృద్ధి కోసం భూములు ఇవ్వడం తప్పంటారా? రాష్ట్రాభివృద్ధి కోసం గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కూడా ఇతనికి కమిషన్ ఇవ్వలేక, వీళ్ళు పెట్టిన కండిషన్స్ భరించలేక ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోయిన మాట రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో అసలు పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరు రానంత భయంకరంగా గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. మరి అటువంటి చోటకి మళ్ళీ పరిశ్రమలు తీసుకురావాలంటే వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలు ఇవ్వాల్సిందే. వాళ్ళకి రక్షణ కల్పించి చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు గారిని అడుగుతున్నారు, ఏమండి ఏ రకంగా నమ్ముకుంటాం, నమ్మి మీ రాష్ట్రానికి ఏపీకి ఏ విధంగా వస్తాం? మరి 2019 నుంచి 24 వరకు మేము అష్ట కష్టాలు పడ్డాం. వచ్చిన వాళ్ళని కూడా అతను తరిమి కొట్టాడు. అతను అడిగే కమిషన్లు ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ పొరపాటున మళ్ళీ అతను వస్తే మా బతుకేంటి అని చెప్పి కూడా భయపడ్డారు. అలా భయపడినటువంటి పారిశ్రామికవేత్తల్ని మా రాష్ట్రంలో సర్వే చేయించాడు చంద్రబాబు నాయుడు గారు. 29లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని కూడా సర్వే చేస్తే ఈ రోజున 72% కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఆ సర్వే రిపోర్టులు కూడా పారిశ్రామికవేత్తలు చూపించి అతను ఎట్టి పరిస్థితుల్లో రాడు, మా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, మా కలయికలకి ఎవరు కూడా ఎటువంటి వాళ్ళు కూడా చలనం తీసుకురాలేరు, మమ్మల్ని విడగొట్టలేరు, మేము కలిసి ఉన్నంత వరకు మేమే అధికారంలో ఉంటాం ఆ విధంగా చెప్పి భూముల్ని కూడా తక్కువ ధరకి, ఇప్పుడు 99 పైసలు కాదండి, 99 లక్షలకి ఇస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒక 99 లక్షలు వచ్చి ఉపయోగం ఉందా? కాదు. ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి ఉచితంగా ఇచ్చిన 99 పైసలు అంటే ఉచితంగా ఇచ్చినట్టే ఒక మాటలో చెప్పాలంటే. అలా ఆశపడి వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెడతారు. దానివల్ల మన రాష్ట్రానికి ఇన్కమ్ పెరుగుద్ది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అవి ఆలోచించి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. అతను వాగినంత మాత్రాన ఈ ప్రజలేమి నమ్మరు. క్లారిటీ కూడా లోకేష్ బాబు గారు దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు, నో డౌట్.